హాయ్ అందరికీ ఎలా ఉన్నారు 3 డేస్ అయిపోయింది కదా నేను వీడియోస్ అప్లోడ్ చేసి నేను ఎస్ఎఫ్ఐ జాయిన్ అయిన తర్వాత నాకు ఈసారి లాంగ్ లీవ్ దొరికింది అందులోనూ బ్లాక్ ఫ్రైడే కదా మా హస్బెండ్ కి ఆఫీస్ వర్క్ అయిన తర్వాత మేము ముగ్గురం వాళ్ళకైతే వెళ్ళాము ఈసారన్నా వాళ్ళలో మంచి డీల్స్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పుకునే అంతేం లేదు ఇంకా భావేష్ కి స్కూల్ కి వేసి పంపించే జీన్స్ ప్యాంట్స్ పొట్టు అయిపోయింది ఇంకా అవి తీసుకుందామనేసి వెళ్ళాము మా హస్బెండ్ అయితే భావేష్ కి జీన్స్ సర్చ్ చేస్తుంటే నేను భావేష్ వెనకాల తిరుగుతున్నాను ఎక్కడ వాడు తప్పిపోతాడో అనేసి ఎందుకు అలా అంటున్నాను అనేసి నాకు మాత్రమే తెలుసు షాపింగ్ కి తీసుకోపోతే వాడు ఒక చోట్ల గుమ్మగా నిలబడ్డు ఇంకా ర్యాకులు సందిన డ్రెస్సులు నడి మదిన దూరేస్తుంటాడు కాబట్టి ఒక మనిషి వాడు వెనకాల తిరుగుతా ఉండాలి సరే లంచ్ చేద్దాం అనేసి ఫుడ్ కోర్ట్ కి వెళ్తే అక్కడేమో మా అక్క వాళ్ళు ఒకరికి నలుగురు అయితే కనబడ్డారు ఇంకా ఫైనలీ వాళ్ళని పలకరించేసి మేము కూడా లంచ్ చేసుకొని ఇంకా నార్మల్ షాప్ కి వెళ్ళి రోస్మేరీ మింట్ ని అయితే 2 బాటిల్స్ తీసుకున్నాను ఇది తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది కాబట్టి ఇంకా అక్కడ నుంచి ఇంటర్ స్పోర్ట్ కి వెళ్ళాము భావేష్ కి జాకెట్స్ చూద్దాం అనేసి ఎక్కడ చూసినా అమ్మాయిల జాకెట్స్ పైన ఆఫర్స్ పెట్టారే కానీ అబ్బాయిల జాకెట్స్ పైన అసలు ఆఫర్ పెట్టలేదు ఇంక ఇలా అవ్వదనేసి భావేష్ ని కాసేపు ఆడిపించుకొని నేను ఇంకా న్యూయార్కర్ కి వెళ్ళేసి ఇంకా అలాగా పైన ఒక లుక్ వేసుకునేసి ఇంకా భావేష్ జనవరిలో బర్త్డే వస్తుంది కదా ఈసారి సైకిల్ గిఫ్ట్ గా ఇద్దాము ఆఫర్స్ ఉంటే చూద్దామని వెళ్ళామే కానీ అసలు ₹1 కూడా ఆఫర్స్ పెట్టలేదు సో ఇంక మేము ఇంటికైతే వెళ్ళిపోయినాము ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై